ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకందరికీ ఒక విషయం అయితే చాలా క్లియర్గా తెలుసు. అదేంటి అంటే ఎంత తలుచుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్ని మనం ఎప్పటికీ మార్చలేం. అండ్ మన జీవితంలో కొన్ని విషయాలు చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫుడ్ బర్గర్స్ అడ్వర్టైజ్మెంట్లో కనిపించినట్టుగా రియల్ లైఫ్లో ఎప్పటికీ కనిపించవు. అండ్ బ్రెడ్ టోస్ట్ మీద మనం బటర్ రాసిన తర్వాత అది కిందకి పడితే ఎప్పుడు కూడా బటర్ ఉన్న వైపే కిందకి పడుతూ ఉంటుంది. అండ్ టైనీ అన్న పేర్లున్న వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నగా ఉండరు, చాలా పెద్దగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మనకు అందరికీ తెలిసిన విషయాలే, చాలా ప్రిడిక్టబుల్. అండ్ మరణం గురించి కూడా మనకి చాలా క్లియర్గా ఒక విషయం తెలుసు. పుట్టిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో చనిపోవాల్సిందే. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎలా చనిపోతారు అనే విషయం మాత్రం మనకైతే క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ చనిపోయి ఆ చనిపోయిన వ్యక్తి గురించి బాధపడడానికి అతని అంత్యక్రియల దగ్గరికి చాలా మంది వెళ్ళారు. అయితే ఆ టైంలో ఒక పిడుగు పడి ఆ టైంలో చాలా మంది చనిపోయినట్టయితే ఏంటి పరిస్థితి? బేసిక్గా జింబాబ్వే కానీ, కెన్యా కానీ, చైనా కానీ ఈ దేశాలలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అంటే ఎవరో చనిపోయారు, అలా చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేయడానికి ఆ ప్రాంతానికి అంటే శ్మశానానికి కానీ లేదంటే కొంతమంది వాళ్ళ ఇంటి వెనకాతల బ్యాక్ యార్డ్స్లో కూడా ఫ్యూనరల్స్ ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు ఆ టైంలో పిడుగులు పడడం లేదంటే ఏదైనా చెట్లు కూలిపోవడం ఇలాంటివి ఏవో ఒకటి జరగడం వలన చాలా మంది చనిపోయారు. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో అయితే ఒక వ్యక్తి చనిపోయాడని వెళితే అక్కడ 7 చనిపోయారు. ఇలాంటివి చాలా అంటే చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది వినడానికి. బట్ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను చనిపోయాడని బాధపడడానికి అక్కడికి 2000 మంది వెళితే ఆ 2000 మంది చనిపోయినట్టయితే ఎలా ఉంటుంది? చాలా అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఏదో జరిగి ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా భయంకరమైన సంఘటన, ఖచ్చితంగా నేచర్ కారణంగా ఇలా జరిగి ఉంటుంది, అక్కడ వరదలు వచ్చి ఉంటాయి అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ నేచర్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అక్కడికి వచ్చిన ఆ 2000 మందిని చంపేయమని ఆ చనిపోయిన వ్యక్తి ముందుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే 2000 మందినే కాదు, ఎంతమంది వస్తే వాళ్ళందరినీ కూడా చంపేయమని తెలియజేశాడు. సో అసలు ఇన్విటేషన్ ఇవ్వకపోతే బెటర్ ఏమో. ఇది జరిగింది 1227వ సంవత్సరంలో. అండ్ ఆ చనిపోయిన వ్యక్తి ఇంకెవరో కాదు, ప్రపంచం మొత్తాన్ని ఒకప్పుడు గడగడలాడించి ప్రపంచంలో ఎన్నో లక్షల మంది చనిపోవడానికి కారణమైన గెంగిస్ ఖాన్ అలియాస్ చెంగిస్ ఖాన్. ఇతను ఒక వారియర్ రూలర్. ఇతను మంగోల్ ఎంపైర్కి చెందిన సామ్రాజ్య చక్రవర్తి. అసలు ఎందుకని వాళ్ళందరినీ చంపించాడు అతను? అండ్ అతని సమాధి వెనక దాగి ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటి? ఇవన్నీ కూడా కొంచెం వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గెంగిస్ ఖాన్కి ఎప్పుడూ మైండ్లో ఉండే ఒక ఆలోచన ఏంటంటే తను చనిపోయిన తర్వాత తనను సమాధి చేస్తారు కదా, ఆ సమాధి యొక్క లొకేషన్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరికీ తెలియకూడదనేది అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకని ఎవరైతే అతని అంత్యక్రియలకి హాజరవుతారో వాళ్ళందరినీ కూడా చంపించాడు. అంటే బయటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు. వాళ్ళందరూ ప్రాణాలతో ఉండి వాళ్ళు బయటకు వెళ్ళినట్టయితే వాళ్ళ ద్వారా విషయం బయటకు వెళుతుంది, అతను ఎక్కడ సమాధి చేయబడ్డాడో తెలుస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ చంపించాడు కొంతమంది సైనికుల చేత. అయితే ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం అక్కడ నుంచి తిరిగి వస్తున్న ఆ సైనికుల్ని మార్గ మధ్యంలో వేరే సైనికులు చంపేశారు. అండ్ ఆ సైనికులు తిరిగి వచ్చిన తర్వాత రాజ్యానికి అక్కడ వాళ్ళని ఇంకొంతమంది చంపేశారు. సో ఇలాగా ఎవ్వరి గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉండేందుకు అండ్ వాళ్ళ ద్వారా గెంగిస్ ఖాన్ యొక్క సమాధి గురించి ఇన్ఫర్మేషన్ బయటకు తెలియకుండా ఉండేందుకు అతను వీళ్ళందరినీ కూడా చంపించాడు. చాలా అంటే చాలా దారుణమైన రక్తపాతాన్ని అయితే సృష్టించాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఇంత చేసిన తర్వాత మొత్తానికి తన సమాధిని తను కాపాడుకోగలిగాడా, ఎవరికి తెలియకుండా దాచగలిగాడా అంటే ఎస్, దాచగలిగాడనే చెప్పాలి. ఎందుకంటే చరిత్రకారులు చాలా మంది గెంగిస్ ఖాన్ యొక్క సమాధి కోసం వెతుకుతూ ఉన్నారు. బట్ వాళ్ళకి ఎవ్వరికి కూడా అతని యొక్క సమాధి దొరకలేదు. అయితే అతను ఎందుకు అంత ముఖ్యమైన వ్యక్తి అంటే సుమారుగా 40 మిలియన్ మంది ప్రజలు అంటే 4 కోట్ల మంది ప్రజలు చనిపోవడానికి అతనే కారణం. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న టైంలో అతను ఎంతో మందిని చంపాడు. అలాగే మొత్తంగా 4 కోట్ల మంది చనిపోయారు. అండ్ వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ఆ 2000 మంది
కొంతమంది అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు అండ్ కొంతమంది సైనికులు అండ్ అక్కడ సమాధిని తవ్విన వాళ్ళు వీళ్ళందరినీ కూడా చంపడం పెద్ద నెంబర్ ఏం కాదని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా దారుణమైన వ్యక్తి. ఈ గెంగిస్ ఖాన్ ఒక నోమాడిక్ మంగోలియన్ ట్రైబ్లో మే 1162వ సంవత్సరంలో జన్మించాడు. పుట్టినప్పుడు అతనికి పెట్టిన పేరు టెముజిన్, ఆ పేరుతోనే పెరిగాడు. గెంగిస్ ఖాన్కి పుట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉండేది. తన చేతి మీద రక్తం గడ్డ కట్టి అది ఒక మచ్చలా కనబడేది. అండ్ ఈ మచ్చ కారణంగానే అతనికి అంత అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అతను పుట్టినప్పుడే చాలా మంది ఈ విషయం గురించి వాళ్ళ పేరెంట్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియజేశారంట. అయితే టెముజిన్కి ముందు నుంచి కూడా చాలా పెద్ద సామ్రాజ్యాధినేత అవ్వాలని, చాలా పవర్ఫుల్ పర్సన్ అవ్వాలని, సిగ్నిఫికెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అవ్వాలని ఇలాంటి ఎన్నో కోరికలు ఉండేవి. బట్ మొదట్లో అతనికి చాలా ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పాలి. టెముజిన్ ఫాదర్ ఒక ట్రైబల్ చీఫ్, అతని శత్రువులు విషం పెట్టి చంపేశారు. ఆ టైంకి టెముజిన్ యొక్క వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే. అయితే ఆ టైంలో ఆ అబ్బాయి ఆ ట్రైబ్ యొక్క లీడర్షిప్ని తీసుకోలేడు కదా, అండ్ అలాగని వేరే వాళ్ళ లీడర్షిప్ని తీసుకొని ఆ అబ్బాయిని బాగా చూసుకోలేదు కూడా. అంతేకాదు ఆ కుటుంబం మొత్తాన్ని కూడా అడవుల్లోకి తోసేశారు. అంటే ఆ అబ్బాయి, తన తల్లి, కొంతమంది సిబ్లింగ్స్ అడవుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొన్నేళ్ల పాటు ఆ ఫ్యామిలీ అక్కడే బ్రతికింది. అక్కడ ఉన్న జంతువుల్ని వేటాడి తినే బ్రతికేవారు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే మళ్ళీ తన ట్రైబ్కి చేరుకోవాలని తను అనుకుంటూ ఉండేవాడు. బట్ టీనేజర్గా ఉన్న టైంలో ఒకసారి తనని కిడ్నాప్ చేసేసి బలవంతంగా తనని బానిసగా మార్చేశారు. బట్ అక్కడ నుంచి ఎలాగో తప్పించేసుకొని ఆ తర్వాత మంగోల్ ట్రైబ్స్ అన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడం మొదలుపెట్టాడు. దాని ద్వారా వేరే సామ్రాజ్యాల మీద దండెత్తడం మొదలుపెట్టాడు, వాటన్నింటినీ దక్కించుకోవడం మొదలుపెట్టాడు. అలాగా 1206వ సంవత్సరం నాటికి వచ్చేసరికి తను చింగిస్ ఖాన్గా యూనివర్సల్ రూలర్గా మారిపోయాడు. అయితే గెంగిస్ ఖాన్ ఆ టైంలో చాలా పెద్ద ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఒకానొక పీక్ టైంలో అది యురేషియా మొత్తాన్ని కూడా కవర్ చేసేది. ఆల్మోస్ట్ సుమారుగా 23 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాని తను కంట్రోల్ చేసేవాడు. సింపుల్గా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ ఏరియా మొత్తం ఎన్ని దేశాలను కవర్ చేస్తుందో తెలుసా? రష్యా మొత్తాన్ని కవర్ చేస్తోంది, చైనాని కవర్ చేస్తోంది, అంతేకాకుండా హంగేరీ, బల్గేరియా, పోలాండ్, కజకిస్తాన్, కిర్జిగిస్తాన్, రిపబ్లిక్ ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కొరియా, బర్మా, టర్కీ, ఇండియా, ఇరాక్, ఇరాన్ వీటన్నిటినీ కలిపితే అంత ల్యాండ్ అవుతుంది. అండ్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అతను ఆ టైంలో రూల్ చేసేవాడు. సో చాలా పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు. మరి ఎందుకని అతను చనిపోయిన తర్వాత అతని సమాధి గురించి ఎవరికీ తెలియజేయకూడదు అనుకున్నాడు? అండ్ ఎందుకని అది ఇప్పటికీ మనకు తెలియకుండా ఉంది? బేసిక్గా ఎల్విస్ ప్రెస్లీ లాంటి చిన్న రాజుల యొక్క సమాధుల గురించి కూడా మనకి చాలా క్లియర్గా ఐడియా ఉంది. ఎక్కడ సమాధి చేశారు, ఏ టైంలో చనిపోయాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసు మనకి. కానీ ఇతని సమాధి గురించి మాత్రం మనకి ఏమాత్రం క్లారిటీ అయితే లేదు. అయితే గెంగిస్ ఖాన్ యొక్క ట్రైబులో బేసిక్గా ఎవరైనా ముఖ్యమైన పీపుల్ కనుక చనిపోయినట్టయితే వాళ్ళు ఎక్కడ చనిపోయారనే విషయం ఎవరికి తెలియకుండా దాస్తారు. అది వాళ్ళ యొక్క ట్రెడిషనే. సో అందువలన మేబీ అతను ఆ ట్రెడిషన్ని ఫాలో అయి ఉండొచ్చు. బట్ ఎలా అతన్ని ఎవరికి తెలియకుండా సమాధి చేశారు? గెంగిస్ ఖాన్ చనిపోయింది వెస్టర్న్ చైనా మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్న టైంలో. ఎగ్జాక్ట్గా అతను దేని కారణంగా చనిపోయాడు అనేది ఎవరికి తెలియదు. దాని గురించి చాలా రకాల ఒపీనియన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది అతను ఒక యుద్ధంలో చనిపోయాడని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో అతను గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, ఆ టైంలో అతనికి చాలా ఇంజ్యూరీస్ అయ్యాయి, ఆ ఇంజ్యూరీస్ కారణంగా కొన్ని నెలల పాటు సఫర్ అయ్యి ఫైనల్గా చనిపోయాడని చెబుతూ ఉంటారు. ఇంకొక థియరీలో అయితే ఒక ప్రిన్సెస్ తనని కిడ్నాప్ చేసి తనని చంపేసింది పొడిచి అని చెబుతూ ఉంటారు. ఇదేదో వినడానికి ఒక డిస్నీ మూవీలో అనిపిస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే అతను చనిపోయిన తర్వాత చైనాలో ఉన్న అతని శరీరాన్ని మెల్లిగా మంగోలియా సామ్రాజ్యానికి తీసుకొని వచ్చారు. అండ్ మంగోలియాలోని డెలిన్ బోల్డోగ్ అనే ఒక ప్రాంతంలో అతన్ని సమాధి చేయడానికి ట్రై చేశారు. అంటే అక్కడే అతను పుట్టింది, సో అందుకని ఆ ప్రాంతంలోనే అతన్ని సమాధి చేయడానికి ట్రై చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టోరీలో కూడా చాలా రకాల కాంట్రడిక్షన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే అసలు గెంగిస్ ఖాన్ శరీరాన్ని చైనా నుంచి మంగోలియాకి తీసుకొని రాలేదు. ఏవైతే కాఫిన్స్ మంగోలియాకి వచ్చాయో అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, అంటే శవపేటికలు ఖాళీగానే వచ్చాయి ప్రజలందరినీ కూడా నమ్మించడానికి. బట్ నిజానికి అతన్ని చైనాలోనే సమాధి చేశారని చెబుతూ ఉంటారు. బేసిక్గా ఇది వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అది సీక్రెట్ బరియలే అయినట్టయితే అతన్ని తన స్వగ్రామం దగ్గరే సమాధి చేయబోతున్నారనే విషయం బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అండ్ అదంతా కూడా వాళ్ళని డైవర్ట్ చేయడానికి చేసిన ఒక ట్రిక్ కూడా అయి ఉండొచ్చు. అందుకనే అతని శరీరాన్ని చైనాలోనే సమాధి చేసి ఉండొచ్చు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ ఇదే కనుక వాస్తవం అయినట్టయితే అతని సమాధి దగ్గరికి వచ్చిన 2000 మందిని అండ్ చుట్టూ ఉన్న సైనికుల్ని వీళ్ళందరినీ చంపేశారు అనే మాట ఏదైతే ఉందో అది వాస్తవం కాదు. ఆ కథ మొత్తం కల్పితం అవుతుంది. అంటే బేసిక్గా అతన్ని ఆ ప్రాంతంలో సమాధి చేయనప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఏముంది? అది మెయిన్ పాయింట్ ఇక్కడ.
అయితే అతను ఎక్కడైతే సమాధి చేశారో ఆ ప్రాంతంలో సుమారుగా 1000 గుర్రాలను పెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చదును చేయించారు. అలా చేయడం వలన ఆ ప్రాంతంలో అసలు అక్కడ ఒక సమాధిని తవ్వినట్టుగా ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. సో అందువలన కూడా ఫర్దర్గా ఎవరైనా దీని గురించి స్టడీ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అలా చేశారు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే అతన్ని సమాధి చేసిన ప్రాంతాన్ని కవర్ చేయడం కోసం ఎవరు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండేందుకు ఒక నదిని ఆ సమాధి మీదుగా డైవర్ట్ చేశారని చెబుతుంటారు. అంటే కొంచెం దూరంగా వెళుతున్న నదిని దీని మీదకి వచ్చేటట్టుగా చేశారని చెబుతూ ఉంటారు. అయితే అలా చేయడం సాధ్యం కాదు అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ గెంగిస్ ఖాన్ సేమ్ ఇలాంటి ఒక స్ట్రాటజీని ఉపయోగించి ఒక సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సో ఇది కూడా వాస్తవం అయి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గెంగిస్ ఖాన్ యొక్క శరీరం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ పూర్తిగా తెలియదు. అండ్ మంగోలియన్ కల్చర్లో ఇతను చాలా అంటే చాలా ముఖ్యమైన పర్సన్. ఆ దేశం మొత్తం ఇతని గురించి చాలా అంటే చాలా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ బ్యాంక్ నోట్స్ మీద కూడా అతని ఇమేజెస్ ఉంటాయి. ఎక్కడ చూసినా అతని యొక్క పోర్ట్రేట్స్, పెద్ద పెద్ద విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. అండ్ కొన్ని ఏరియాలు అయితే కేవలం అతని కోసమే డిక్లేర్ చేశారు. పెద్ద పెద్ద స్టాట్యూస్ని, మాన్యుమెంట్స్ని ఏర్పాటు చేసి ఇలాగ చాలా రకాలుగా అక్కడ ప్రజలందరూ కూడా అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో అతను ఎక్కడ చనిపోయాడో కొంతమందికి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి బయటకు చెప్పకుండా అతనికి ప్రశాంతతను ఇస్తుంటారని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఆ సమాధి కర్సుని కలిగి ఉంది, అంటే శాపాన్ని కలిగి ఉంది. సో ఎవరైతే దాన్ని తెరుస్తారో వాళ్ళు ఇమీడియట్గా చనిపోతారు. దాన్ని కనుక పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి ప్రజల ముందు కనుక ఉంచినట్టయితే దాని కారణంగా ప్రపంచం అంతమైపోతుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ అందులో ఎలాంటి వాస్తవం లేదని చాలా మంది కొట్టిపడేశారు కూడా దాన్ని. అయితే ఈ గెంగిస్ ఖాన్ యొక్క సమాధి గురించి చాలా మంది ఫారినర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి ఎన్నో శతాబ్దాల క్రితం నుంచే ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇతని యొక్క సమాధి గురించి చాలా హిస్టారికల్ టెక్స్ట్లో చాలా క్లూస్ అయితే కనబడ్డాయి. వాటిని ఉపయోగించి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు, అంటే శాటిలైట్స్ని ఉపయోగించారు, సోనార్ స్కానింగ్ను ఉపయోగించారు. ఇలాంటి వాటిని ఉపయోగించి ఆయా ప్రాంతాలలో ఏమైనా మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్ కానీ అనామలీస్ కానీ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ట్రై చేశారు. అంటే భూమి కింద ఏదైనా ఒక స్టాట్యూ లాంటిది ఏదైనా ఉందా, ఏదైనా సమాధి లాంటిది ఉందా అని తెలుసుకోవడానికి ట్రై చేశారు. బట్ అందులో వాళ్ళకి ఏమీ దొరకలేదు. అయితే నేషనల్ జియోగ్రఫిక్ ఫీల్డ్ ప్రాజెక్ట్ వారు వ్యాలీ ఆఫ్ ద క్యాన్స్ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ని చేశారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా కొంతమంది నార్మల్ పీపుల్ని తీసుకొని శాటిలైట్ ఇమేజరీ ఆధారంగా కొన్ని బరియల్ సైట్స్ని తవ్వించారు. అంటే అవి బరియల్ సైట్స్ అయి ఉండొచ్చు అనే అనుమానంతో వాటిని తవ్వించారు. సుమారుగా 25 లక్షల మంది ఆ 100 బరియల్ సైట్స్లో తవ్వకాలను చేపట్టారు. చాలా చోట్ల వాళ్ళకి ఏమీ దొరకలేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. కానీ కొన్ని ఏరియాస్లో మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. అంటే ఫిజికల్గా ఇన్వెస్టిగేట్ చేశారు కదా, దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతూ వచ్చింది. బట్ అవి కూడా ఒక డెడ్ ఎండ్కి వెళ్ళి ఆగిపోయేవి. అవి కూడా ఎలాంటి ఆధారాలను అందించలేకపోయాయి. బేసిక్గా ఎప్పటికీ దొరకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చాలామంది తెలియజేస్తుంటారు. ఎందుకంటే మంగోలియా చిన్నదేమీ కాదు, చాలా పెద్దది. సుమారుగా 15 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో అది స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో చాలా తక్కువ ఉంటుంది. అందువలన ఆ ప్రాంతంలో ఇన్వెస్టిగేట్ చేయడం, తవ్వకాలు జరపడం ఇవన్నీ కూడా చాలా కష్టమైన పని. ఎంత భారీ స్థాయిలో సెర్చ్ చేసినప్పటికీ కూడా ఒక దేశం మొత్తాన్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గెంగిస్ ఖాన్ సమాధి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అండ్ ఆ మంగోలియా ఏమో మొత్తం మౌంటైన్స్తో, గ్రాస్ ల్యాండ్స్తో మొత్తం ఎక్కడ చూసినా సమాధులాగే కనబడుతూ ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని తవ్వాల్సి ఉంటుంది ఆ సమాధిని బయటికి తీయాలంటే. అది ఏమాత్రం పాసిబుల్ కాదు. అందుకే పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా ఈ మంగోలియా ప్రాంతం మొత్తాన్ని పరిశోధన చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు ఎక్కువగా కెంటి అనే ఒక ప్రావిన్స్ మీద ఫోకస్ చేశారు. ఈ కెంటి అనే ప్రావిన్సే ఈ జెంగిస్ ఖాన్ పుట్టిన ప్రాంతం. సో ఈ జెంగిస్ ఖాన్ ఆ ప్రాంతంలోనే ఏదో ఒక చోట సమాధి చేయబడి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి పెళ్లి కూడా ఆ ప్రాంతంలోనే జరిగింది. బట్ ఇది ఆల్మోస్ట్ ఆస్ట్రియా అంత సైజులో ఉంటుంది. చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ ఒక దేశం అంత ఉంది. సో ఒక దేశాన్ని మొత్తాన్ని తవ్వినట్టే అనమాట ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్టయితే. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే తవ్వకాలు జరుపుతున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్గా దేని గురించి వెతుకుతున్నారో ఎవరికీ తెలియదు. ఒక రాజు, ఆ రాజు యొక్క సమాధి, దీని గురించి మాత్రమే వాళ్ళకి తెలుసు తప్ప అది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరికీ తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మంగోల్ ఎంపైర్ కంటే ముందు అక్కడ క్సియాంగ్జూ ఎంపైర్ ఉంది. ఈ క్సియాంగ్జూ ఎంపైర్ కూడా ఆల్మోస్ట్ ఈ మంగోలియన్ ఎంపైర్ లాగే ఉంటుంది. ఎందుకంటే జెంగిస్ ఖాన్ ఆల్మోస్ట్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగానే రూల్స్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళ కల్చర్స్ని ఫాలో అయ్యాడు. జెంగిస్ ఖాన్ నమ్మేది ఏంటంటే వాళ్ళందరూ కూడా తన 4 ఫాదర్స్ అని నమ్మాడు. అందుకని వాళ్ళ డైనస్టీకి చెందిన ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని వచ్చి అతని డైనస్టీలో పెట్టాడు. సో ఆ ప్రాంతంలో వాళ్ళకు కొన్ని సమాధులు దొరికినా కూడా అవి ఏవి గెంగిస్ ఖాన్ అయితే కాదు, అవి క్సియాంగ్జూ ఎంపైర్కి చెందినవి కూడా అయి ఉండొచ్చు. సో ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక పెద్ద 20 అడుగుల లోతుల్లో ఉన్న టింబర్ లైన్ రూమ్ గురించి వెతుకుతున్నారు. అండ్ దాని లోపల ఒక శరీరం, అంతేకాకుండా కొన్ని ఆర్టిఫాక్ట్స్, కొంత బంగారం ఇలాంటివన్నీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పటి కాలంలో రాజులు చనిపోయినప్పుడు వాళ్ళతో పాటుగా కొంత ట్రెజర్ని కూడా పెడుతూ ఉంటారు. అది కామన్గా జరిగే కల్చరే ఎక్కడైనా సరే.
సరే. సో అలాంటివి ఏమైనా ఉండొచ్చు. బట్ అది కూడా ఎగ్జాక్ట్గా గెంగిస్ ఖాన్ అని చెప్పలేం కదా, పూర్తిగా తవ్వి దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అందువలన ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడం అంత ఈజీ అయితే కాదు. అయితే అతన్ని ఎక్కడ సమాధి చేసి ఉండొచ్చు అనే దాని గురించి కొన్ని పుస్తకాలలో మెన్షన్ చేయబడింది. బట్ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ కూడా వేరు వేరు విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. అవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒక చోట ఏమో అతను సమాధి చేసిన తర్వాత 1000 గుర్రాలని అతని సమాధి మీదగా నడిపించారు, సో అందువలన మనకు తెలియజేయలేదని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో లేదు, అసలు అతన్ని మంగోలియాలోనే సమాధి చేయలేదని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో అతను ఫ్లాట్ సర్ఫేస్ మీద సమాధి చేశారని చెబుతుంటే, మరికొంతమంది ఏమో అతన్ని మంగోలియాలో ఉన్న ఒక పవిత్రమైన పర్వతమైన బుర్ఖాన్ ఖాల్దూన్ మీద సమాధి చేశారని చెబుతూ ఉంటారు. ఇది కూడా ఆ కెంటీ ప్రావిన్స్లోని ఒక ముఖ్యమైన భాగమే. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి శత్రువు నుంచి తప్పించుకోవడానికి అతను ఈ కొండ ప్రాంతాల్లోనే తలదాచుకున్నాడు కూడా. సో చనిపోయిన తర్వాత తనని మళ్ళీ అక్కడికే తీసుకొని వెళ్ళమని అతను చెప్పాడని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతానికి జనరల్ పబ్లిక్కి ఎలాంటి యాక్సెస్ కూడా లేదు, అది కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ స్పేస్ ఇప్పుడు. సో అందువలన ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధనలు కూడా చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే అతను చనిపోయిన తర్వాత కొన్నేళ్ల వరకు ఆ ప్రాంతాన్ని చాలా మంది కాపలా కాశారని చెబుతూ ఉంటారు. ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా చంపేశారని చెబుతూ ఉంటారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం నార్మల్గా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా కూడా చేయలేము. ఎందుకంటే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసి ఆ ప్రాంతానికి ఎలాంటి రాకపోకలు జరగకూడదు, ఎలాంటి ఎక్స్కవేషన్ జరగకూడదని కన్ఫర్మ్ చేసింది. సో మనం వెళదాం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతానికి అయితే వెళ్ళలేం. యునెస్కో వాళ్ళు దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేశారు. అయితే ఇంకొక చోట మనకి ఏమని చెప్పబడుతూ ఉంటుందంటే అతని కోట ఉంది కదా, ఆ కోటకి అతను ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతానికి కొంత దూరం అయితే ఉంటుంది. బట్ మరీ ఎక్కువ దూరం అయితే కాదు, వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 2-3 రోజులు టైం పడుతుంది మహా అయితే. కాకపోతే ఏంటంటే అతని యొక్క సమాధిని అతను పుట్టిన ఊర్లోనే ఏర్పాటు చేశారు. అతని కోట నుంచి ఆ సమాధికి ప్రతి ఏడాది కూడా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు వెళ్ళి కొన్ని సెరమానియల్ ప్రాక్టీసెస్, అంటే చనిపోయిన వాళ్ళకి ప్రతి ఏడాది పూజలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి పూజలు లాంటివి చేసేవారని చెబుతూ ఉండేవారు. అండ్ ఇది కనుక వాస్తవమైనట్టయితే ఇంకా మరి వాళ్ళందరినీ కూడా చంపాలి కదా. అంటే ప్రతి ఏడాది ఒక 3-4 పూజలకు పంపించి మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. అలాంటప్పుడు మిగతా వాళ్ళకి అడ్రస్ ఎలా తెలుస్తుంది? సో ఒకవేళ ఇది కనుక వాస్తవమైనట్టయితే మళ్ళీ ఫస్ట్లో చెప్పుకున్న కథ అబద్ధం అవుతుంది. అయితే కొంతమంది ఈవెన్ ఆ కోట నుంచి తన స్వగ్రామానికి ఒక్క రోజులో నడిచి చూపించారు కూడా కొంతమంది శాస్త్రవేత్తలు. సో ఆ రకంగా కూడా మేబీ ఎవరికైనా దీని గురించి తెలిసి ఉండొచ్చు అనే అనుమానం చాలా అంటే చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ 2004 సంవత్సరంలో ఒక పెద్ద హోప్ అయితే కలిగింది. అదేంటి అంటే అతని సమాధిని కనుక్కోకపోయినప్పటికీ కూడా అతను ఏ ప్రాంతంలో అయితే సమాధి చేయబడ్డాడని అనుమానిస్తున్నారో ఆ ప్రాంతంలో ఒక పెద్ద శ్మశానం కనబడింది. ఆ పెద్ద శ్మశానాన్ని చూసిన తర్వాత ఈ శ్మశానంలోనే ఏదో ఒక చోట లేదంటే దీని చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గెంగిస్ ఖాన్ యొక్క సమాధి ఉండి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు. ఆ సమాధిని జపాన్ మరియు మంగోలియాకి చెందిన ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. సో ఆ తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతంలో అతని సమాధి ఉండి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ శ్మశానం కూడా 1200వ సంవత్సరం టైంలోనే కన్స్ట్రక్ట్ చేయబడింది. అండ్ ఆ తర్వాత నుంచి కూడా చాలా ఏళ్ల పాటు వాడబడింది. సుమారుగా 150 మైళ్ళ దూరంలో ఉంటుంది తన కోటకి. సో మేబీ అక్కడే తనని సమాధి చేసి ఉండొచ్చు అనే అనుమానం అయితే చాలా మందికి చాలా బలంగా కలుగుతోంది. అండ్ ఆ ప్రాంతంలో కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఆ ఆర్టిఫాక్ట్స్ కూడా గెంగిస్ ఖాన్ చనిపోయిన కాలానికి చాలా వరకు మ్యాచ్ అవుతూ వస్తుంది. అండ్ ఆ ప్రాంతంలో ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ చైనాకి చెందిన ఒక మెసెంజర్ నుంచి వచ్చింది. అది 1232వ సంవత్సరంలో వచ్చింది. సో ఖచ్చితంగా అదే బరియల్ సైట్, బట్ ఎక్కడో మనం ఎగ్జాక్ట్గా కనుక్కోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నామనైతే చాలామంది ఆర్కియాలజిస్టులు అప్పటి నుంచి చాలా బలంగా నమ్మడం మొదలుపెట్టారు. బట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. చాలా అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంగోలియా చాలా అంటే చాలా పెద్దది. అక్కడ తవ్వకాలు జరిపి పరిశోధనలు జరిపి ఆ ప్రాంతం నుంచి ఒక సమాధిని బయట తీయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో అందుకనే ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అయ్యి అతను చనిపోయినప్పటికీ కూడా అతని సమాధిని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోతున్నారు. అతని సమాధిని ఎప్పటికీ బయటికి తీయలేరు అన్న అనుమానమే ఇంకా బలపడుతోంది తప్ప ఆశలు అయితే మాత్రం తక్కువే ఉన్నాయని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు కూడా. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలు పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.